కొరతే లేదయ్యా. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించి వాడను నేనే. దేవుని పరిశుద్ధమైన లేఖన భాగంలో దావీదు కీర్తన ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీ గర్భఫలము నీ లోతుటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉండును, నీ భోజనపు పాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉండును అన్నట్టు ఉన్నటువంటి వాక్య ప్రకారముగా దేవుని కృపను బట్టి భావన దుర్గాప్రసాద్ని ధనలక్ష్మిని ప్రేమించి ఇచ్చినటువంటి దాంపత్యంలో మరి ఇచ్చినటువంటి కుమారుడు నీ పేరు చెప్పు. జస్వంత్. వెరీ గుడ్. నోట్లు ఎట్టుకోకు. కాబట్టి జస్వంత్ ఈ దినాన్ని దేవాది దేవుడు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండగా కానీ సెలవిచ్చిన రీతిగా నీ దేవుడి యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని. అందుకని అంటాడు ఎస్ఏ గ్రంథంలో 46లో అమిషా చదివింది కదా, 2వ వచనంలో ఏమంటాడు? తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని ఎత్తుకున్న వాడను నేనే చేసి ఉన్నాను, నేనే సంకర పెట్టుకున్నవాడు. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకుంది, కానీ వేసుకోవడం అంట ఇప్పుడో ఆ బిడ్డలు ఎత్తుకున్నాడనంట. అంటే ఏ గాయం తగలకుండగా, గాయాలు తగిలినా దేవాది దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు జలంలో పడి వెళ్ళినా దేవుడు ఆస్వాదించాడు. అందుకని అంటాడు ఇక్కడ, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. తండ్రి సంపాదించిన కష్టార్జితాన్ని తన భార్య బిడలు అనుభవిస్తాడు. భార్య ఫలించు ద్రాక్ష వలెను, బిడలు ఒలీవ మొక్కల వలెను ఉంది అంటాడు. కాబట్టి అట్టి ఆశీర్వాదము యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇశ్రాయేలు నీ పిల్లలను చూసేదు ఇశ్రాయేలు మీద సమాధానమును గాక అని చెల్లించాడు. అట్టి కృపాటి ఆశీర్వాదము మరి చేరినటువంటి మీకును, మరి ముఖ్యముగా ఈ దినాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జస్వంత్ పైన, మరి తమ్ముడి పైన. ఎందుకంటే ఎవరి పుట్టినరోజు ఎవరిదే? అదే తమ్ముడిది కదా. నువ్వు నోట్లు తీసి తమ్ముడిది కదా, తమ్ముడిది కదా. కాబట్టి నాదేనంటే నాదే. కాబట్టి ఈయనదే. కాబట్టి పుట్టినరోజు ప్రభువారు అన్నాడు, మానవుల దయలోను దేవుని దయలోను ప్రభువారు ఏ రీతికి వర్తిల్లాడంట? మానవుల దయలో వర్తిల్లాడు, దేవుని దయలో వర్తిల్లాడు. కాబట్టి అట్టి దయలో వర్తిల్లి జ్ఞానం ఎందును ఆరోగ్యమందును జస్వంతును వర్ధిల్లకు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది వరకు సంవత్సరాంతం వరకు సెలవిచ్చిన వాగ్దానం జస్వంత్ పైన, ఇచ్చిన తమ్ముడి పైన, దేవా చేరిన వారి పైన, ముఖ్యముగా ఈ దినాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జస్వంత్ పైన నీ దయలో నీ కాపుదల ఆరోగ్యాలు అనుకరించి నీ కృపలో వర్ధలపై చేసి బలపరచను గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామమున బిడ్డలను దీవించను గాక. యేసు క్రీస్తు నామమున బిడ్డల జ్ఞానమందును ఆరోగ్యమందును వర్ధలపై చేయను గాక. ఆమేన్. ఆయనే చెప్పేశారు. తుడిచావే కన్న తండ్రిలా నా తీర్చావే తుడిచావే కన్న తండ్రిలా నా తీర్చావే. తండ్రి పరిశుద్ధుడా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు జవైదినైనా చేరినటువంటి భావసంజరు గారి కుటుంబాన్ని బట్టి, వారి కుమారుని బట్టి, కుమారుడికి ఇచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి, ఈ దినాన్ని ముఖ్యంగా నూతన సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి 4 సంవత్సరాలు ఈ దయాకిరీటం నుంచి 5వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి జస్వంతుని బట్టి దేవాని స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. జ్ఞానం ఎందును ఆరోగ్యమందును బిడ్డను వర్ధలకు చేయండి. అదే రీతిగా ప్రభా ఇదినైనా విరుక్కున్నాడు ధనలక్ష్మికి ఉన్నటువంటి తల్లిదండ్రులను, సోదరి కుటుంబాలను మీరు ఆశ్రదించండి, బలపరచండి. నైనా నీటినైనా తోబుట్టువులు ప్రభావ జ్ఞాపం చేసుకోండి. పద్మ నిమిత్త ప్రాసం చేస్తున్నాను. పద్మకి ఇచ్చిన భర్తను బిడలను దేవాన్ని కృపల వర్ధలకు చేయండి. చేరిన ప్రతి బిడలను బట్టి
దేవాన్ని చేతులుగా అప్పగిస్తూ ఘనత మహిమలు మీకు అర్పిస్తూ యేసు క్రీస్తు పేరట నువ్వు సెలవిస్తున్నావు. దేవానైనా స్తోత్రములు బాలుడిగా ఉన్నప్పుడే దేవా బాల్యదశ మొదలుకొని నైనా దినదినము నువ్వు దయాని కనికరమును కాపుదలు ఇచ్చువాడు నీవే. అటు కృపను దయచేయండి. ముఖ్యంగా మీరు చేసినటువంటి చేసినటువంటి కష్టార్జితను మీరు ఫలింప చేయండి, ఆస్వాదించండి నాయన. కుటుంబంలో ఉన్న కొరతలన్నీ మీరు తీర్చండి. నువ్వు దీవించినటువంటి దీవెన నీ బిడ్డలపైన ఉంచమని యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాను పరమ తండ్రి. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం తండ్రి కుమార పరిశుద్ధాత్మిక దేవుని దీవెన కుటుంబీకులకు చేరని మనందరిపైనను ఆయన రాకడ పర్యంతరం సదాకాలముతో ఎన్నును గాక. ఇది మాత్రం ఎవరు స్పష్టత లేదు. ఎలా తిరుగు